తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా? టీపీసీసీలో పదవుల పండుగ ఉండబోతోందా? పార్టీ పదవులతో పాటు కేబినెట్ నామినేటెడ్ పోస్టులు పదవుల భర్తీపైన కసరత్తు జరుగుతోందా? పార్టీ పదవులు ఎవరిని వరించనున్నాయి? పదవుల భర్తీపైన ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొందా అంటే అవుననే సమాధానాలు కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు భర్తీ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి బుధవారం హైదరాబాద్ రానున్నారు. సీఎం రాగానే పదవుల భర్తీపైన కసరత్తు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీ తర్వాత టీపీసీసీలో పదవుల పండుగ ఉంటుందని హస్తం నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం కసరత్తు పూర్తయినట్లు పీసీసీ చీఫ్ గా బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న అన్ని ప్రధాన సామాజిక వర్గాల నేతలకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డిని ఇవ్వనున్నట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా పలువురు కీలక నేతలకు ఏఐసీసీ కార్యదర్శులుగా ప్రమోషన్ వచ్చే సూచనలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేబినెట్ విస్తరణ కోసం కసరత్తు పూర్తయినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్త్లలో 4 మంత్రి స్థానాలను భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. 2 బెర్త్లను ఖాళీగా ఉంచనున్న కాంగ్రెస్ అధిష్టానం సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రి పదవుల రేసులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, మదన్ మోహన్ రావు పోటీ పడుతూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం ఢిల్లీలో పలువురు లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల తరువాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా టీపీసీసీలో పార్టీ పదవులతో పాటు కేబినెట్ నామినేటెడ్ పోస్టులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర మొదలు కాబోతోంది. రేవంత్ రెడ్డి యుఎస్ పర్యటన ముగించుకొని బుధవారం రాబోతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కసరత్తును ఫైనల్ చేయబోతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు పూర్తయింది కాబట్టి ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని కూడా మరింత స్ట్రెంథెన్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల బెర్తులతో పాటు పీసీసీకి సంబంధించిన మొత్తం కార్యవర్గాన్ని కూడా రీషఫ్లింగ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందులో భాగంగానే ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే చూడవచ్చు, మన పీసీసీ చీఫ్ గా కానీ అదేవిధంగా సీఎం గా ఈ రెండు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు కాబట్టి ఆ పీసీసీ చీఫ్ పోస్ట్ ను వేరే ఒకరికి మారుస్తారని చెప్పేసి చాలా కాలంగా ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సీఎం గా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పీసీసీకి సంబంధించి ఇతర సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటివరకు ప్రచారం. దాదాపుగా పీసీసీ చీఫ్ పోస్ట్ కు సంబంధించి బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా 5-6 మందికి అవకాశం ఉంటుంది. ఈ 5-6 మంది వర్కింగ్ ప్రెసిడెంట్లలో కూడా అన్ని ప్రధానమైన సామాజిక వర్గాలకు కూడా ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ అంటే పీసీసీ చీఫ్ గా బీసీ సామాజిక వర్గానికి ఇస్తారు కాబట్టి మిగతా సామాజిక వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ గా భువనగిరి ఎంపీగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు విత్ ఆర్గనైజేషన్ అంటే ప్రజెంట్ ఇప్పుడు విత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ గా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు. ఆ ప్లేస్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రచార కమిటీగా ఉన్న మదియాకి పీసీసీగా ప్రమోషన్ అవుతుంది కాబట్టి ప్రచార కమిటీ ప్లేస్ లోకి ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ గా అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏఐసీసీ కార్యవర్గంలోకి కూడా కొంతమందిని పంపించాలని ఆలోచన చేస్తున్నారు. సీనియర్ కొంతమంది పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రోటోకాల్ చైర్మన్ గా ఉన్న అర్కర వేణుగోపాల్ గానీ ఏఐసీసీ కార్యదర్శి పోస్టులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. సంపత్ కుమార్ కూడా ఒకవేళ ఆయన పీసీసీ పోటీ పడుతున్నారు కాబట్టి ఆయన కూడా ఏసీసీ జనరల్ సెక్రటరీ పోస్టు కూడా పోటీ పడుతున్నారు. వీటితో పాటు ముఖ్యంగా మిగతా అంశాలకు సంబంధించి చూసినట్లయితే కొన్ని జాతీయ స్థాయిలో ఓబీసీ సెల్ కు సంబంధించి వి హనుమంతరావు ఆయనకి ఇప్పటికే రాజ్యసభ గానీ ఇక్కడ సంబంధించి కూడా కొన్ని ఏవైతే పదవులు ఆశించారో అవి దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో తనకు అవకాశం కల్పించాలని కూడా వి హనుమంతరావు పట్టుబడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఓబీసీ సెల్ కన్వీనర్ తనకు కావాలని కూడా అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా
తెలుస్తుంది. ఇంకా మిగతా అంశాలకు చూసినట్లయితే కనుక ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే కనుక మంత్రివర్గానికి సంబంధించి ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 బెర్తు ఖాళీగా ఉన్న వాటిలో 4ంటిని భర్తీ చేసేసి మిగతా 2ంటిని ఇంకా ఖాళీగా ఉంచాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఆశావాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఫుల్ఫిల్ చేయడం కోసం 4 బెర్తులను ఫుల్ఫిల్ చేసి మిగతా 2ంటిని కూడా అట్లే ఖాళీగా ఉంచి ఆశావాళ్ళు ఇంకెవరైనా సమీకరణాలు మారినట్లయితే వాటిని భర్తీ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ 4 స్థానాలకు సంబంధించి చూసినట్లయితే దాదాపు 7-8 మంది అయితే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే హామీలు ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి అందులో లంబాడి సామాజిక వర్గానికి ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి బాలునాయక్ తనకు అవకాశం ఇవ్వాలని తాను కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇప్పటికే కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి శ్రీహరి ముదిరాజ్ అతను కూడా పోటీ పడుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వ విప్పుగా ఉన్న బీర్ల ఐలయ్య యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు కూడా కేబినెట్ లో లేరు కాబట్టి ఇప్పటికీ ఏపీలో కేబినెట్ లోకి తీసుకున్నారు. చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో ఇవ్వాలని మొట్టమొదటి కేబినెట్ లో ఇంతవరకు ఎవరు కూడా యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వలేకుండా నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి బీర్ల ఐలయ్య కోరుతున్నారు. సో మొత్తం మీద అట్లా బీర్ల ఐలయ్యతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ 2 ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఒకటి ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ కు ఖచ్చితంగా మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశం ఉంటుందా లేదంటే కనుక హైదరాబాద్ ఈక్వేషన్ కనుక చూసినట్లయితే కనుక దానం నాగేందర్ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి దానం నాగేందర్ ను తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ 2 ఈక్వేషన్లలో ఎవరికో ఒకరికి ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద ఉమ్మడి జిల్లాల వారీగా కూడా కొన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి రంగారెడ్డి గానీ హైదరాబాద్ గానీ అదేవిధంగా నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ 4 జిల్లాలకు కూడా ఫుల్ఫిల్ చేసేందుకు కూడా అక్కడ వారికి కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఒక ఆలోచన కూడా జరుగుతుంది కాబట్టి వీటిలో కూడా వారికి అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే కనుక ప్రేమ్ సాగర్ రావు గానీ మదన్ మోహన్ రావు వీళ్ళంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళలో ఎవరికి దక్కుతుందని చూడాల్సి ఉంది. ఎందుకంటే 4 స్థానాలు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ దక్షిణ కొరియాలో ఉన్నారు. అమెరికా పర్యటన పూర్తి చేసుకుని దక్షిణ కొరియాకి వెళ్లారు కాబట్టి దక్షిణ కొరియాలో అక్కడ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ఎల్లుండి హైదరాబాద్ కు వస్తున్నారు. ఎల్లుండి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత దీనిపైన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్లి పూర్తి స్థాయిలో చర్చించి 17 తర్వాత దాదాపుగా వీటినన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పార్టీ స్ట్రెంగ్తన్ లో భాగంగానే పీసీసీ చీఫ్ తో పాటు మిగతా కార్యవర్గాన్ని కూడా రీషఫ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కేబినెట్ లో సంబంధించి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అందులో 4 ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు అనేది ఇప్పటికీ దాదాపు 37 నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేశారు. మిగతా కొన్ని ఇంకా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. వాటికి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లో పెట్టాలని కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం కాబట్టి వాటికన్నా ముందే నామినేటెడ్ పోస్టులను కూడా కొన్ని భర్తీ చేయాలని కూడా ఒక డిమాండ్ అయితే వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ మూడింటిని కూడా ఫుల్ఫిల్ చేసి ఒక 10 పందేలను కంప్లీట్ చేసేసి మరింత దూకుడుగా ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది కాబట్టి వీటి అన్నిటికి సంబంధించి మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా పార్టీకి సంబంధించి పీసీసీ మిగతా కార్యవర్గం అన్నిటి కూడా భర్తీ చేయాలని చూస్తే మొత్తం మీద ఈ నెల 17 తర్వాత వీటన్నిటి కూడా వరుసగా 1 by 1 అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సంధ్య అయితే ప్రతాప్ మనం చూస్తున్నాం అంటే ఆశావహుల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. అదేవిధంగా అసంతృప్తులు చెలరేగకుండా నెక్స్ట్ పార్టీ నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. దీన్ని బేరేజ్ వేసుకొని ఇప్పుడు ఉండేటువంటి టీపీసీసీలో పార్టీ పదవులతో పాటు కేబినెట్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా భర్తీ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో అనేది అసంతృప్తులు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత చేసినా కూడా చాలా వరకు ఆశావాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఇందులో ఎవరికి వారు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా లాబీ అంటే ఢిల్లీలో అధిష్టానంతో ఎవరి పలుకుబడి ఉంటుందో ఎవరికి పై చేసి సాధిస్తే వారికి అన్నట్టుగా ఎక్కువగా ప్రచారం అయితే ఒకటి ఉంటుంది. అందులో భాగంగానే చాలా మంది నేతలంతా కూడా తమ పదవుల కోసం ఇప్పటికే ఢిల్లీ బాట పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఊరు వెళ్లి దానికి సంబంధించి ఇప్పటికే ప్రాసెస్ చేసుకున్న పరిస్థితి, కొంతమంది ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద మళ్ళీ సీఎం వచ్చిన తర్వాత ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఇప్పటికే పీసీసీకి సంబంధించిన అంశానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఈ అంశానికి ఒక కొలిక్కి రాకపోవడంతో గతంలో 2-3 పర్యాయాలు భేటీ అయిన తర్వాత కూడా ఈ అంశాన్ని ఒక కొలిక్కి రాలేదని కూడా చెప్తున్నారు. ఈ అంశాన్ని అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక క్లియర్ కట్ గా ఒక పిక్చర్ కి వచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే పీసీసీ అంశానికి సంబంధించి ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే ఒకవైపు పార్టీ అధ్యక్షుడిగా మరోవైపు ప్రభుత్వ అధినేతగా 2 ఉండడం వల్ల తనకు సమయం కేటాయించలేకపోతున్న పార్టీకి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించి మరింత కార్యకర్తలు
జోష్ ఇవ్వాలన్నా, ముందుకు తీసుకెళ్లాలన్నా, పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా వాళ్ళకి వేరే ఎవరికి అవకాశం కల్పించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాన్ని ఆపుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ లోపు పార్టీని స్ట్రెంథెన్ చేయాలంటే కనుక పిసిసి స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కొత్త కార్యవర్గాన్ని అంతా కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీటితో ఈ అంశాలను ఒకవైపు చూస్తున్నా, మరోవైపు కేబినెట్ కి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని కూడా మరింత పరుగులు పెట్టించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు అవుతుంది కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించి కొన్ని శాఖలు, కీలకమైన శాఖలు ఏవైతే విద్య గానీ కొన్ని కీలకమైన శాఖలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ శాఖలను కూడా మంత్రులకు కేటాయించాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. హోంశాఖ గానీ, విద్యాశాఖ గానీ ఇట్లా కీలకమైన శాఖలను కూడా వేరే అంటే మంత్రులను కేటాయించి మరింతగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను మరింతగా పరుగులు పెట్టించి జనంలోకి వెళ్లాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి సో మొత్తం మీద వీటికి సంబంధించి మంత్రివర్గానికి సంబంధించి కూడా ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా ఇప్పుడు ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. వీటిలో అంటే 6 స్థానాలు ఖాళీ ఉన్నాయి కాబట్టి 4 మాత్రమే ఫుల్ఫిల్ చేసి మరియు 2 ఖాళీగా ఉంచాలి. ఆ రెండింటికి సంబంధించి అసంతృప్తులు గనక ఏమైనా చెలరేగినట్లయితే కనుక తర్వాత వారిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆ 2 ఫుల్ఫిల్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వీటిని అన్నిటి కూడా సర్దుబాటు చేసేందుకు ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పిసిసితో పాటు కేబినెట్ కూడా మొత్తం మీద ఈ ఆగస్టు చివరి వారం వరకు కూడా పూర్తి స్థాయిలో వీటిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. 17 తర్వాత వీటిని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా 37 పోస్టులను గతంలో ఫుల్ఫిల్ చేసినప్పటికీ కొంతమంది నేతలకు వాళ్ళ అంచనాలకు ఇంకా కొంతమంది దక్కలేదనే ఒక అసంతృప్తి ఉంది కాబట్టి వాటిని కూడా భర్తీ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. కొత్తగా పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కాబట్టి వారికి సంబంధించిన అంచెల్లో కూడా ఇవ్వాలి, వారికి కూడా కొన్ని అవకాశాలు కల్పించాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆయనకు ఆ హామీతోటే పార్టీలోకి తీసుకున్నారని ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు కమిషన్ గానీ విద్యా కమిషన్ తీసుకోవాలి. చెప్పండి సంధ్య. ప్రతాప్, అయితే 6 మంత్రి పదవులు ఉండగా కేవలం 4నే భర్తీ చేయాలని చెప్పి కూడా హైకమాండ్ ఆలోచనలో భాగంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి క్రైటీరియాని బేస్ చేసుకుని క్యాండిడేట్ ని పిక్ చేసేటువంటి అవకాశాలే ఉన్నాయి? డెఫినెట్ గా ఇప్పుడున్న ఈ 4 భర్తీ చేయడానికి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలను ఒక క్రైటీరియా తీసుకుంటున్నారు. మరోవైపు సామాజిక సమీకరణాలు, గతంలో హామీ ఇచ్చిన సమీకరణాలు వీటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. గతంలో హామీ ఇచ్చినట్టుగా చూసినట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయనకు 2 టైమ్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఆయన పార్టీలోకి వచ్చినట్టయితే గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పడం కానీ ఆ తర్వాత భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా మంత్రి పదవి హామీ ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు 2 సార్లు పార్టీ అధిష్టానమే హామీ ఇచ్చింది కాబట్టి తనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన పట్టుబడుతున్న పరిస్థితి. వీటితో పాటు శ్రీహరి ముదిరాజ్ చూసినట్టయితే అంటే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎవరికి లేదు కాబట్టి సీఎంఏ స్వయంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముదిరాజులకు అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. శ్రీహరి ముదిరాజ్కు ఉంటుందా లేదంటే కనుక ఇంకెవరికైనా ముదిరాజ్ సామాజిక వర్గానికి కల్పిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే మిగతా అంశాలు చూసినట్లయితే ఉమ్మడి జిల్లాల వారిగా కూడా ఎవరికి అవకాశం లేదు. కొన్ని జిల్లాలకు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా గానీ, హైదరాబాద్ జిల్లా గానీ, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల్లో కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఉమ్మడి జిల్లాల వారిగా ఆ జిల్లాల నుంచి కూడా తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు తనకు ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని గట్టి పట్టుబడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా నుంచి చూసినట్లయితే సీనియర్ నేత అక్కడ సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. బోధన నుంచి గెలుపొందిన సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. ఆ సుదర్శన్ రెడ్డితో పాటు ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్ మోహన్ రావు కూడా గట్టి పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ నిజామాబాద్ నుంచి కూడా ఇద్దరు సీరియస్ గా పోటీ పడుతున్నారు. ఇక హైదరాబాద్ జిల్లాకు చూసినట్టయితే కనుక పార్టీ మారిన దానం నాగేందర్ కు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకు గతంలో పార్టీ ఇచ్చిన గౌరవం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది కాబట్టి తనను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే కనుక పార్టీకి ఇక్కడ నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి పార్టీ స్ట్రెంత్ కోసం కూడా తను ఉపయోగపడతానని కూడా జీహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికలు కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా దానం నాగేందర్ అవకాశాలను ఆయనను వినియోగించుకోవాలని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ కు ఇచ్చే అవకాశం కూడా అక్కడ చర్చిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్లెడ్డి రంగారెడ్డి కానీ అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే ఆయన కూడా పోటీ పడుతున్నారు. సో మొత్తం మీద ఇట్లా ఈ సామాజిక వర్గాలను కానీ మిగతా అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంతో పాటు మిగతా అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పార్టీకి సంబంధించిన పిసిసి కార్యవర్గాలు కూడా భర్తీ చేసే అవకాశాలు ఉంటాయి సంధ్య. రైట్ ప్రతాప్, అది మొత్తంగా రేవంత్ రెడ్డి